నమస్కారం. రవితేజ గారి యొక్క రీసెంట్ సినిమా 'ఇరుముడి'. ఈ సినిమాకి శివ నిర్వాణ గారు దర్శకత్వం చేశారు. ఈ సినిమాకి దర్శకుడే రచయిత కాబట్టి ఒక చాలా జటిలమైనటువంటి అలాగే సున్నితమైనటువంటి అంశాన్ని తీసుకుని దానికి స్వామి దీక్షని యాడ్ చేసి ఈ సినిమాని తీశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా హెవీ సబ్జెక్టు. ఇలాంటి సబ్జెక్ట్స్ని తమిళులు ఎక్కువగా డీల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సబ్జెక్ట్ని తీసుకుని ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరోతో సినిమా తీయాలి అనుకుని తీసినటువంటి దర్శకుడిని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ సినిమా కథని దర్శకుడు డీల్ చేసిన విధానం అనేది చాలా చాలా డంబ్గా ఉంది. నేను రీసెంట్గా DC మూవీ రివ్యూ చేసినప్పుడు ఆడియన్స్కి ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం అనేది చాలా చాలా ముఖ్యమని చెప్పాను. మన తెలుగు దర్శకులకి అది ఎలా ఇవ్వాలో చేత కావట్లేదని కూడా చెప్పాను. ఈ సినిమా ద్వారా శివ నిర్వాణ దాన్ని మళ్ళీ నిరూపించాడు. ఎంత దారుణం అంటే ఈ సినిమాలో చిన్న చిన్న స్కూల్ పిల్లలు చచ్చిపోతూ ఉంటే వాళ్ళ మీద అటాక్లు జరుగుతూ ఉంటే అసలు పోలీస్ అనే పదం కానీ పోలీస్ అనే ఒక వ్యక్తి కానీ ఎవ్వరూ కనిపించరు. ఎవరైనా చచ్చిపోతే వెళ్ళి కప్పెట్టేయడమే అన్నట్టు చూపించాడు దర్శకుడు. ఈ సినిమాలో రవితేజ గారు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్. అతను ఏకంగా సాయి కుమార్ని చంపేస్తారు. ఒక ఎమ్మెల్యేని తల నరికి మరీ చంపేస్తాడు. కొన్ని పదుల మందిని అత్యంత దారుణంగా చంపేస్తాడు. ఒక స్కూల్ టీచర్ని ఉరి తీసి మరీ చంపేస్తాడు. అయినా సరే అతని మీద ఎలాంటి ఎంక్వైరీ ఉండదు, ఏమీ ఉండదు. 2026లో ఇలాంటి ఇల్లాజిక్స్తో ఇలాంటి డంబ్ రైటింగ్స్తో ఇంకా మన తెలుగు వాళ్ళు సినిమాలు తీస్తున్నారంటే అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఈ సినిమా కథకి రచయిత అండ్ దర్శకుడు ఎందుకని స్వామి దీక్షను యాడ్ చేసాడో అర్థం కాలేదు. అక్కడ స్కోప్ కూడా ఏమీ లేదు. ఒక రకంగా ఈ సినిమా స్వామి దీక్షకి ఒక పెద్ద అవమానం అనే చెప్పాలి. ఎందుకంటే సాయి కుమార్ గారి క్యారెక్టర్ 40 సంవత్సరాలకు పైగా గురు దీక్షగా ఉండి గురుస్వామిగా ఉండి స్వామి వాళ్ళ వేసుకుంటూ ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి అతని మైండ్ సెట్ కానీ అతని క్యారెక్టర్ని చూపించిన విధానం కానీ అతను క్లైమాక్స్లో చేసిన పని కానీ ఏమాత్రం కూడా సరిగ్గా అనిపించవు. అండ్ అవి లాజికల్గా కూడా ఏమి కన్విన్సింగ్ అస్సలు ఉండవు. బలవంతంగా ఇరికించినట్టు ఏదో పెట్టినట్టే ఉంటాయి. దర్శకుడికి డైరెక్టోరియల్ టాలెంట్ అనేది పెద్దగా ఏమాత్రం కూడా లేకపోవడం వల్ల స్వామి దీక్షని న్యాచురల్గా ఆథెంటిక్గా స్క్రీన్ మీద ఎలివేట్ చేయలేకపోయాడు. యూసి ఎప్పుడైనా సరే ఏ కథనైనా సరే ఏ దర్శకుడైనా సరే ఆడియన్స్కి చెప్పాలి అని అనుకుంటే కనుక 100% కన్విక్షన్తో లాజికల్గా హానెస్ట్గా చెప్పాలి. అంతేగాని చీప్ ట్రిక్స్ జోలికి పోకూడదు. ఈ సినిమాలో దర్శకుడు ఒక హార్ష్ లేడీ టీచర్ పాత్రను పెట్టాడు. ఆమె పాత్ర ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే మనకి తమిళ రాక్షసన్ మూవీలో ఒక సైకో టీచర్ పాత్ర ఎలా ఉంటుంది సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. అలాంటి పాత్రను పెట్టి ఆమె ఏదో ఒక లెస్బియన్ అన్నట్టు ఫస్ట్ హాఫ్ అంతా కూడా చూపిస్తాడు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎలా మార్చేస్తాడంటే ఆమె ఏమీ చెయ్యట్లేదు, ఆమె ఎవడో ఒక మేల్ పొలిటీషియన్ ఎమ్మెల్యే ఉన్నాడు వాడి కోసం అమ్మాయిల్ని సప్లై చేస్తుంది అన్నట్టుగా మార్చేసాడు. ఆమె నిజంగా లెస్బియన్ కానప్పుడు నువ్వు ఎందుకు అలా చూపించావు? ఆడియన్స్ని ఎదవల్ని చేయడం కాకపోతే నీకు అలాంటి సీన్లు రాసి పెట్టేంత ధైర్యము కన్విక్షన్ రెండూ లేనప్పుడు అలాంటి సీన్లు రాసుకోకూడదు. ఎదవ చీప్ ట్రిక్లు ప్లే చేయకూడదు. సినిమాలో ఇది చాలా చాలా మంచి ట్విస్ట్ అని అనుకుని రాసుకుని తీసినటువంటి ప్రతి ట్విస్ట్ కూడా చాలా చాలా రొటీన్గా ఉంటాయండి. 2026లో ఇలాంటి రొటీన్ ట్విస్టులతో ఇంకా మన వాళ్ళు సినిమాలు తీస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సాయి కుమార్ గారికి ఇచ్చే ట్విస్ట్ కానీ ఎమ్మెల్యే ఇచ్చే ట్విస్ట్ కానీ లేకపోతే స్కూల్ టీచర్ ఇచ్చే ట్విస్ట్ కానీ ఇవేమీ కూడా ఎగ్జైటింగ్గా ఉండవు, చాలా రొటీన్గా ఉంటాయి. వీటన్నిటికంటే దారుణం ఏంటంటే ఇంటర్వెల్కి ముందు ఆడెవడో ఒక పెద్ద మాస్టర్ మ్యాన్ చూపించి వాడేదో పెద్ద విలను వాడికి ఏదో చాలా పెద్ద స్టోరీ ఉంటుంది సెకండ్ హాఫ్లో అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. తీరా చూస్తే వాడిని సెకండ్ హాఫ్లో ఎలా రివీల్ చేస్తారంటే వీడికా ఇంత బిల్డప్ ఇచ్చింది అనిపిస్తుంది మనకి. ఎప్పుడైనా సరే ఏ కథలోనైనా సరే కథానుసారంగా వచ్చే సిచ్యువేషన్లు సందర్భాలు ఎంత న్యాచురల్గా ఉంటే కథ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ సినిమాలో వచ్చే సిచ్యువేషన్లు అన్నీ కూడా చాలా చాలా ఆర్టిఫిషియల్గా బలవంతంగా ఇరికిచ్చినట్టుగా ఉన్నాయి. ఇంత డంబ్గా ఇంత ఇల్లాజికల్గా కథల్ని ఎలా రాసుకుంటారని చెప్పేసి కొన్ని చోట్ల అయితే బ్లడ్ బాయిల్ అయిపోయింది. అంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. హీరో రవితేజ గారికి తన కూతురికి అసలు మాటలే లేవన్నట్టు కలవడానికి కుదరట్లేదు అన్నట్టు ఫోన్ పనిచేయట్లేదు అన్నట్టు చూపిస్తాడు దర్శకుడు. అసలు ఇది ఏమైనా లాజికల్గా కన్విన్సింగ్గా ఉందండి? ఊర్లో ఇంకెవరికి ఫోన్ లేవండి. ఈ కథ సెట్ ఆన్ అయ్యేదే సీలేరు అనే ఒక మన్య ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. అక్కడ పొద్దున్న పూట్ల తిరగాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది హీరో వాళ్ళ కూతురంట ఒక అమ్మాయిని తీసుకురంట అర్ధరాత్రి ఎక్కడో చాలా దూరంగా ఉన్నటువంటి టీచర్ యొక్క ఇంటికి వెళ్ళిపోతుందంట. అది ఏమన్నా సరే లాజికల్గా కన్విన్సింగ్గా ఉందా డైరెక్టర్ గారు? అసలు మీకు బుర్ర ఉందా? అలాగే ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ ఏమిటంటే ఇన్ఎఫెక్టివ్ విలన్స్. ఒక్క బలమైన విలన్ కూడా లేరు. అందరు విలన్స్ కూడా తేలిపోయారు. కనీసం ఆ లేడీ టీచర్ని లెస్బియన్ అని చెప్పేసి ఉంచినా సరే కథ కొంచెం రక్తి కట్టేది. అండ్ సినిమాటిక్ లిబర్టీని కూడా దర్శకుడు చాలా చాలా ఎక్కువగా తీసేసుకున్నాడండి. రవితేజ గారు పేరుకేమో నార్మల్ రెగ్యులర్ మిడిల్ క్లాస్ పర్సనే, కానీ అతను ఎవరినైనా కొట్టేస్తాడు, ఏదైనా చేసేస్తాడు. అతను చూస్తే అందరూ భయపడిపోతారు. మొత్తం ఊరు పక్కోళ్ళు ఊరోళ్ళు అందరూ భయపడిపోతారు అన్నట్టు చూపిస్తాడు. ఏకంగా గంజాయి కొట్టి వాళ్ళు చాలా ప్రమాదకరంగా కనిపించే గ్యాంగ్ వాళ్ళు కూడా హీరోకి భయపడిపోయి అంట
వచ్చి శరణం కొట్టేసి వెళ్ళిపోతారంట. లిటరల్గా ఈ సినిమా కథ ద్వారా దర్శకుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో అది దర్శకుడికైనా తెలుసో లేదో మనకు అర్థం కాదు. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ఆడియన్స్కి ఏమాత్రం కూడా కన్వే అవ్వదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నాడంటే ఆడపిల్లలు ఎస్పెషల్లీ చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పాలనుకున్నాడు. కానీ దానికి స్టిక్ అవ్వకుండా అదర్ యావిగేషన్స్కి వెళ్ళడం వల్ల కథ అనేది చాలా ఇన్ఎఫెక్టివ్గా అయిపోయింది. అలాగే ఎప్పుడైనా సరే ఒక దర్శకుడికి అంటూ ఒక ఒరిజినాలిటీ ఉండాలండి. తనలో నుంచి తన ఆలోచనలో నుంచి కథ వస్తే అది చాలా ఒరిజినల్గా ఉంటుంది. అలా కాకుండా 10 రాష్ట్రాల్లో ఉండే 10 సినిమాల్లో ఉండే 10 ముక్కలన్నీ తీసుకుని నేను ఒక కథ రాస్తానంటే ఇలాగే ఏడుస్తుంది. శివ నిర్వాణ యొక్క సినిమాలు టెక్నికల్గా కూడా పెద్ద సాలిడ్గా ఏమీ ఉండవండి. అసలు అతనికి టెక్నికాలిటీస్ గురించి అసలు తెలుసో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఒక దర్శకుడికి టెక్నికాలిటీస్ గురించి తెలియడము తెలియకపోవడము ప్రాబ్లమే కాదు. కానీ ఒక టెక్నీషియన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియకపోవడమే అసలైన పెద్ద ప్రాబ్లం. ఈ సినిమా యొక్క సినిమాటోగ్రఫీలో మూమెంటం యాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రేమ్ అనేది ఎక్కడో మొదలయ్యి ఎక్కడికో వచ్చి ఆగుతూ ఉంటుంది. దాన్ని మనం టాలరేట్ చేయొచ్చు. కానీ సినిమా యొక్క ఇమేజ్ క్వాలిటీ అనేది మాత్రం ఏమాత్రం బాగాలేదు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ సినిమాని చాలా భాగము రియల్ లొకేషన్స్లోనే తీశారు. దట్టు పచ్చని పల్లె ప్రాంతాల్లో తీశారు. అలాంటి చోట్ల కెమెరా ఎక్కడ పెట్టినా సరే చాలా గ్రీనిష్గా ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా చాలా బాగా వస్తుంది. అలాంటిది ఇమేజ్ క్వాలిటీ ఈ సినిమాలో ఎంత డ్రైగా ఎందుకుందో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జీవి ప్రకాష్ కుమార్ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకి అంత యాప్ట్ ఏం అవ్వలేదు. ఈవెన్ ఆయన మల్లెపూల పల్లకి బంగారు పల్లకి సాంగ్ను కూడా పాడు చేసాడేమో అన్న భావన కలిగింది. ఇంకా ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే దర్శకుడు కమ్ రచయిత యాక్టర్లు లేదా వాళ్ళ యొక్క ఆర్కుల్ని ఏమాత్రం కూడా కన్విన్సింగ్గా సరిగ్గా రాసుకోకపోవడం వల్ల వాళ్ళు స్క్రీన్ మీద బిహేవ్ చేసే విధానం కానీ యాక్ట్ చేసే విధానం కానీ అస్సలు న్యాచురల్గా అనిపించలేదు. రవితేజ గారి యొక్క పాత్ర అయితే తన కూతురిని అంత పిచ్చిగా ప్రేమించినటువంటి వ్యక్తి తన కూతురికి అలా జరిగితే ఆ పాత్ర ఎందుకని అంత ఎమోషనల్లెస్గా అలా బిహేవ్ చేస్తుందో మనకి ఏమాత్రం అర్థం కాదు. బట్ ఆయన ఇలాంటి పాత్రని ఎంచుకోవడం అనేది ఖచ్చితంగా అభినందనీయం. ఆయన ఇలాంటి పాత్రల్ని ఇలాంటి కథల్ని మున్ముందు కూడా ఎంచుకోవాలి. బట్ బెటర్ డైరెక్టర్స్తో చేయాలి. ఇంకా చాలా విషయాల గురించి నేను అబ్జర్వ్ చేసిన వాటి గురించి మాట్లాడాలని ఉంది, కానీ ఇక్కడతో ఆపేద్దాం. ఫైనల్ వర్డ్ ఏంటంటే స్వామి గురించి, మల్లెపూల పల్లకి పాట గురించి, క్లైమాక్స్లో వచ్చే కూతురు యొక్క ఎమోషనల్ సీన్స్ గురించి ఒకసారి చూడొచ్చు. అది తప్పిస్తే రైటింగ్ ఈ సినిమాలో చాలా 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 డంబ్గా ఉంటుంది. దర్శకత్వం అయితే ఇంకా రొటీన్గా ఉంటుంది. దట్స్ ఇట్. జై హింద్.